ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ నేత అడ్వకేట్ ఈడ్పుగంటి శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణ తెలిపారు. టీడీపీ పార్టీలో ఉంటూ వైసీపీ నేతలు సహకరించడంతో పాటు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడంతో ఈడ్పుగంటిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. చింతమనేనిపై ఆరోపణల వ్యవహారంలో వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. కాగా చింతమనేని ప్రభాకర్ గత అర్ధరాత్రి న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్ బాబు ఇంటి వద్ద అనుచరులతో హల్చల్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. అందరికీ నమస్కారం. ఏదైతే దెందులూరు నియోజకవర్గంలో 10 రోజుల క్రితం ఈడ్పుగంటి శ్రీనివాసరావు అని లోగడ లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశారు. ఆయనకు ఇప్పుడు ఆ పదవి ఏం లేదు. తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకుని ఒక మీడియా సమావేశం ద్వారా మరి దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన్ని పిలిపించి మీడియా సమావేశాలు నిర్వహించొద్దు, ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానానికి తెలియపరచమని చెప్పి నేను పల్లా గారు సూచించడం జరిగింది. అది మొదటగా ఆయనకి సూచించి వ్యక్తిగత విమర్శలు కానీ ఏం కానీ మీడియా సమావేశం ద్వారా కూడా చెయ్యొద్దని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి ఏదైతే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడమే కాకుండా ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం జరిగింది. దీన్ని పార్టీ అధిష్టానం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టుగా భావించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి నివేదిక పంపమని చెప్పడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావు అనే కార్యకర్తని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు నుంచే అమల్లోకి రావటం జరిగింది. నిన్న రాత్రి జరిగిన సంఘటన కూడా మొత్తం పూర్తిగా అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఏదైతే ఆయన వ్యక్తిగత విమర్శలు చేశారో దాన్ని పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. మరి ఆయన కూడా ఇంతకుముందు పార్టీలో ఉంటూ కూడా పార్టీ కార్యక్రమాల్లో ఏం పాల్గొనలేదు, పాల్గొన్నానని చెబుతున్నారు తప్పితే ఆయన వైసీపీ నాయకులతో కూడా కలిసిమెలిసి ఉన్న ఆధారాలను కూడా పార్టీ సీరియస్ గా తీసుకుంది. కాబట్టి ఇది వైసీపీ ఆడిస్తున్న డ్రామాగా భావించి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగిందని చెప్పి మీడియా సమావేశం ద్వారా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.